కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఆగటం లేదు. రక్త పిపాసిలా మారి యుద్ధాన్ని కోరుకుంటోంది. భారత్పై డ్రోన్లు, మిజైళ్లతో దాడులకు విఫలయత్నము చేస్తుంది పాకిస్తాన్ సైన్యం. రాత్రి పాక్ చేసిన దాడులను భారత ఆర్మీ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. డ్రోన్లు, మిజైళ్లను గాల్లోనే పేల్చేసి మా వెంట్రుక కూడా పీకలేరనే రేంజ్లో సమాధానమిచ్చాయి. రాత్రి 26 చోట్ల అటాక్ చేసి దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నించింది పాకిస్తాన్. రాత్రి వేళల్లో మాత్రమే దాడులకు తెగబడుతోంది. అయితే వాటిని చాకచక్యంగా గాల్లోనే నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. రాజస్థాన్లోని పోఖ్రాన్, జైసల్మేర్, బర్మేర్, గుజరాత్లోని కచ్, భుజ్ ప్రాంతాల్లో రాత్రి అటాక్తో డ్రోన్లు, మిజైళ్లతో దాడికి ప్రయత్నించింది పాక్ ఆర్మీ. వాటిని మన బలగాలు గాల్లోనే కూలగొట్టేశాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని జలంధర్, అమృత్సర్ ప్రాంతాల్లో కూడా దాయాది దేశం దాడులకు ప్రయత్నించి విఫలమైంది. అన్నింటినీ భారత బలగాలు కూలగొట్టి కొన్నింటిని గాల్లోనే పేల్చేశాయి. వాటి శకలాలను పరిశీలిస్తున్నారు అధికారులు. అవి ఎక్కడ తయారయ్యాయి, ఏ దేశం నుంచి కొనుగోలు చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దొంగ దెబ్బ తీయటానికి ప్రయత్నించిన పాకిస్తాన్కు మన సత్తా ఏంటో చూపించాయి ఆర్మీ బలగాలు. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయి మన వైమానిక దళాలు. అక్కడి ఎయిర్ బేస్లో మళ్లీ పునరుద్ధరించుకునే ప్రసక్తే లేని విధంగా మన భారత దళాలు విధ్వంసం చేశాయి.